అర్చన అంటే ఎలా ఉండాలి? ముందు నమః అనేది చాలా ముఖ్యం. నమః దాన్ని తిరగేయండి, మనః. నమః తిరగేస్తే మనః. మనఃపూర్వకంగా చేసేది నమస్కారం. ఒట్టి దండం పెట్టడం కాదు, ఎవరికి పెట్టినా దేవుడికి పెట్టినా. నీ మనస్సు అక్కడ పెట్టకపోతే నువ్వు ఎన్ని పువ్వులు పెట్టినా దండగా, ఎన్ని ఆకులు పెట్టినా దండగా, ఎన్ని అర్చనలు చేసినా దండగా. నేను మొదటే గుళ్ళో పెడతానండి, ప్రతి శుక్రవారం పెడతానండి, మొట్టమొదటి నేనే పెడతానండి. ఇది అహంకారం పెరగడానికి ఉపయోగిస్తుంది కానీ అహంకార రాహిత్యానికి ఉపయోగపడదు. జ్ఞానం పెరగదు దీనివల్ల. నువ్వు ఎప్పుడు గుళ్ళోకి వెళ్ళావనేది అనవసరమైన విషయం. అది శుక్రవారమా మరో వారమా కూడా అనవసరమైన విషయం. దేవతలకి ఇష్టాయిష్టాలు ఉండవు, జీవుడికి ఉంటాయి ఇష్టాయిష్టాలు. దేవుడికి ఎలా ఉంటాయండి? అర్థం లేని మాట. ఇష్టాయిష్టాలు మనకుంటాయి, రాగద్వేషాలు మనకుంటాయి. అమ్మవారికి రాగద్వేషాలు ఉంటే అమ్మవారి గుళ్ళో ఉంటుందా? అక్కడ ఒకరిని అనుగ్రహించి ఒకరిని అనుగ్రహించకుండా ఆవిడకి పక్షపాతం ఉంటుందా? మనం కూడా రాగద్వేషాలు పోగొట్టుకుందుకే ఆరాధన.